వెల్కమ్ బ్యాక్. ప్రపంచానికి పెద్దన్న కావాలని డ్రాగన్ కంట్రీ కలలు కంటోంది. భారీ ఆకాశ హర్మ్యాలు నిర్మించింది, బుల్లెట్ ట్రైన్లను నడిపించింది, ప్రపంచానికి పారిశ్రామిక హబ్గా నిలిచింది. అలాంటిది ఆ దేశ ఆర్థిక స్థిరత్వం, భద్రతకి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. అంతర్జాతీయ మీడియా, ఆ దేశ ప్రభుత్వం కూడా పట్టించుకునే అతి పెద్ద సంక్షోభం ముంచుకొస్తోంది. ఎర్ర సముద్రం రూపంలో ప్రళయం చైనా మార్కెట్లను ముంచేయనుంది. హౌతీల దాడులతో చైనా ఆర్థిక వ్యవస్థ అత్తలాకుతలం కానుంది. ప్రమాదం చాప కింద నీరులా ముంచుకొస్తున్న బీజింగ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఎర్ర సముద్ర మార్గంలో తమ నౌకలను రక్షించుకునేందుకు భారత్ ఏకంగా 10 యుద్ధ నౌకలను దించితే చైనా మాత్రం చీమ కుట్టినట్టుగా వ్యవహరిస్తోంది. ఎర్ర సముద్ర సంక్షోభంతో ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయే దేశం ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా చైనాయే. అయినా ఎందుకు చైనా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యత్నించడం లేదు? ఎందుకు ప్రపంచ దేశాలు చైనా సమస్యపై మాట్లాడడం లేదు? వాజ్ దిస్? చైనా ఆర్థిక వ్యవస్థ డమాలంటుందా? రెడ్ సీ సంక్షోభంతో చైనా ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయా? హూతీల దాడులపై చైనా ఎందుకు నోరు మెదపడం లేదు? ఎర్ర సముద్రంలో యెమెన్ మిలిటరీ గ్రూప్ హూతీల దాడులు ఆగడం లేదు. తాజాగా అమెరికా జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవి టర్మ్ తార్పై మిసైళ్లతో దాడి చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు ప్రధానంగా ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. డ్రోన్లు, క్షిపణులు, పడవలతో దాడులకు దిగుతున్నారు. మరోవైపు కౌంటర్గా హూతీల లక్ష్యాలపై యూకే, యుఎస్ సంకీర్ణ దళాలు మెరుపు దాడులకు దిగుతున్నాయి. హూతీల దాడులు, అమెరికా ప్రతిదాడులతో ఎర్ర సముద్రం బాంబుల మోత మోగుతోంది. నిజానికి గాజాపై దాడులను ఆపే వరకు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను తిరగనిచ్చే ప్రసక్తే లేదని హూతీలు పంతం పట్టారు. కానీ హూతీలు మాత్రం ఇజ్రాయెల్కు సంబంధం లేని అన్ని నౌకలపైన దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడులతో యూరప్, అమెరికాతో సహా ఆసియా దేశాలకు రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. అయితే ఈ దాడుల్లో భారత్, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాలకు చెందిన నౌకలపై మాత్రమే దాడులు జరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. కానీ చైనా నౌకలపై దాడులు జరుగుతున్నాయా? హూతీల దాడులతో డ్రాగన్ కంట్రీకి నష్టం వాటిల్లడం లేదా అన్నదానిపై ఎవరూ చర్చించడం లేదు. నిజానికి చైనాతో సహా వివిధ దేశాలకు ఎర్ర సముద్రం కీలకమైన వాణిజ్య మార్గం. ఈ మార్గంలో హూతీల దాడుల కారణంగా షిప్పింగ్ నష్టాలు, ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఇది చాలా దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ప్రధానంగా భారత్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు హూతీల దాడులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆసియాలో టాప్ కంట్రీస్ వాణిజ్యం ఎక్కువగా సముద్రం మీదుగానే జరుగుతోంది. యూరప్, ఉత్తర అమెరికా, ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నాయి. కోట్ల డాలర్ల విలువైన వస్తువులను రెడ్ సీ మార్గంలో ఎగుమతి చేస్తున్నాయి. భారత్ నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఏటా 18 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయా దేశాల నుంచి 17 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను భారత్ కూడా దిగుమతి చేసుకుంటోంది. ఇక 2019లో ఆఫ్రికా దేశాలతో 2,32,000 కోట్లు, 2020లో యూరప్ దేశాలకు 6,38,000 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి కూడా భారీగానే ఎగుమతులు, దిగుమతులు ఈ రెడ్ సీ మార్గంలో సాగుతున్నాయి. కానీ ఆయా దేశాల్లో ప్రధానంగా చైనాపైనే తీవ్ర ప్రభావం పడుతోంది. చైనాలోని పలు కంపెనీలు కార్మికులను తొలగించాయి. ఉత్పత్తి పడిపోయింది. చైనాలో తయారైన వస్తువులన్నీ గోడౌన్లకే పరిమితమయ్యాయి. ఒకవేళ కొన్ని కంపెనీలు ఎగుమతి చేసినా రవాణా ఖర్చు భారీగా పెరిగినట్లు చైనా ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. డిసెంబర్లో యూరప్కు ఒక కంటైనర్ను ఎగుమతి చేసేందుకు $3,000 ఖర్చయ్యేదని, ఇప్పుడు అది $7,000కు చేరిందని అక్కడి వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర సముద్రంలో దాడుల నేపథ్యంలో చైనా నౌకలను ప్రత్యామ్నాయంగా ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గానికి మళ్లిస్తున్నారు. అంటే ఆఫ్రికాను చుట్టి నౌకలు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో రవాణా వ్యయం పెరగడంతో పాటు గమ్యానికి చేరడానికి మరింత సమయం పడుతోంది. ఇక చైనా అత్యధికంగా చమురు, గ్యాస్ను పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. చైనా అవసరాలకు సరిపడా గ్యాస్, చమురులో 80% ఎర్ర సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటుంది. వాటికి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. హూతీల దాడుల కారణంగా చైనా కంపెనీల ఉత్పత్తులు తగ్గిపోయాయి. రవాణా, బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. నిజానికి చైనా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ రెండు ప్రాంతాల వాణిజ్యానికి చైనాకు ఎర్ర సముద్ర మార్గమే ఎంచుకుంది. హూతీల దాడులతో సప్లై చైన్ దెబ్బతింది. దేశీయంగా పరిశ్రమలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చైనా ప్రీమియర్ లీకాంగ్ ప్రసంగించారు. ఎర్ర సముద్రం పేరు ప్రస్తావించకుండానే గ్లోబల్ సప్లై చైన్ను స్థిరంగా, సున్నితంగా ఉండాల్సిన అవసరాన్ని లీకాంగ్ నొక్కి చెప్పారు. ప్రాంతీయ వైరుధ్యాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను అన్ని పార్టీలు గౌరవించాలని సూచించారు. ఎర్ర సముద్రం ప్రాంతంలో చైనా పాత్ర, ప్రభావాన్ని పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక, వ్యూహాత్మక ఆసక్తి చైనా కలిగి ఉంది. ఎర్ర సముద్రంలో ఘర్షణలతో తీవ్ర ఇబ్బందులు చైనా ఎదుర్కొంటోంది. అంతేకాదు, జిన్పింగ్ కలల ప్రాజెక్ట్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, BRI ఉనికిని కూడా హూతీలు సవాల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎర్ర సముద్ర తీరంలోని జిబౌటీలో నేవీ స్థావరం, సూడాన్లోని UN శాంతి పరిరక్షక మిషన్లో చైనా భాగస్వామ్యముంది. స్థానికంగా పెద్ద ఎత్తున ఆర్మీ ఉన్న ఎర్ర సముద్రంపై ఎందుకు డ్రాగన్ కంట్రీ మౌనం వహిస్తోంది అంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా చర్చల ద్వారా మధ్యవర్తిత్వం వహించి దౌత్య, ఆర్థిక పరపతిని ఉపయోగించే ఛాన్స్ చైనాకు ఉంది. ఎర్ర సముద్ర ప్రాంతంలో చురుకైన నిర్మాణాత్మక పాత్ర పోషించొచ్చు కదా అని పలు దేశాలు నిలదీస్తున్నాయి. నిజానికి ఎర్ర సముద్రం విషయంలో మౌనంగా ఉన్న చైనాకే ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది. ఎందుకంటే చైనా నుంచి వస్తువులు ఆయా దేశాలకు సరైన సమయంలో అందకపోతే ప్రత్యామ్నాయంపై దృష్టి సారించే అవకాశముంది. ఇప్పటికే చైనాపై ఆయా దేశాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకుని తమ దేశాల్లో చీకటి వ్యవహారాలను చైనా నిర్వహిస్తోందంటూ ఆరోపిస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచ మార్కెట్లో తన ప్రాభవాన్ని చైనా కోల్పోనుంది. విదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసే చైనా కంపెనీలు పూర్తిగా నష్టపోతాయి. మరోవైపు ఎర్ర సముద్రంలో హూతీల దాడుల నేపథ్యంలో భారత్ ఏకంగా 10 యుద్ధ నౌకలను రంగంలోకి దింపింది. వాణిజ్య నౌకలకు సముద్రంలో రక్షణ కల్పిస్తోంది. ఎక్కడైనా దాడులు జరిగితే వెంటనే భారత్ నేవీ స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని పలు కంపెనీలు భారత్ వైపు మళ్లిపోయే ఆలోచన ఉన్నట్టు అక్కడి వ్యాపారవేత్తలు యోచిస్తున్నారు. పైగా చైనాతో పోలిస్తే భారత్ నుంచి యూరప్కు వస్తువులు మరింత వేగంగా ఎగుమతి చేయొచ్చు. చాలా కంపెనీలు ఇప్పుడు చైనాలో ఉండాలా వద్దా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాయి. చైనాలో స్థిరాస్తి సంక్షోభం తీవ్రమైంది. వస్తువుల డిమాండ్ పడిపోయింది. జనాభా భారీగా కృంగుబాటుకు గురవుతుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థకు ఎర్ర సముద్రం అంతరాయాలు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. సాధారణంగా చైనాలో లూనార్ వేడుకలకు ఆయా సంస్థలు మూతపడతాయి. సుమారు 30 కోట్ల మంది కార్మికులు స్వస్థలాలకు వెళ్తారు. కానీ ఈసారి ముందే కార్మికులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. లూనార్ వేడుకలకు నెల రోజుల ముందే చైనా అంతటా వ్యాపార శోభ సంతరించుకుంటుంది. కానీ ఈసారి అలాంటి సందడేమీ చైనాలో కనిపించడం లేదు. చైనాలో దుకాణాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినా కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. చాలా వరకు కంపెనీల్లో ఉత్పత్తులు ఎక్కడికక్కడే స్టాక్ పేరుకుపోతున్నాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో ఉత్పత్తులను ఏం చేయాలో తెలియక పరిశ్రమలు తలలు పట్టుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ఉన్న స్టాక్ను ఎలాగోలా ఎగుమతి చేసేందుకు ఆఫ్రికా, దక్షిణ కొన చుట్టూ తిరిగి నౌకలను పంపేందుకు వ్యాపారులు సిద్ధపడుతున్నారు. దీంతో 5,000 కిలోమీటర్ల దూరం పెరగడంతో పాటు 2 వారాల సమయం అదనంగా తీసుకుంటోంది. ఇంధనం ఖర్చు ఎక్కువ అవుతుంది. డెలివరీ సమయం పెరుగుతోంది. ఈ సమస్య మరికొన్ని నెలలు సాగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రెడ్ సీ సంక్షోభం ముగిసినా మళ్లీ ఎగుమతులు చేయడానికి సమయం పడుతోంది. అంటే ఓడల బ్యాగ్లను క్లియర్ చేయడానికి, వస్తువుల సాధారణ ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి టైం పట్టే అవకాశముంది. సూయిజ్ కెనాల్ చైనాకు అత్యంత కీలకమైనది. ప్రపంచంలోని అతిపెద్ద ఎగుమతిదారు చైనా. అంతేకాకుండా యూరప్కు ప్రధాన వ్యాపార భాగస్వామి కూడా. సూయిజ్ కెనాల్ మార్గంలో చైనాకు చెందిన 60% ఎగుమతులు యూరప్కు వెళ్తాయి. ఈ ఎగుమతుల్లో ఎక్కువగా బొమ్మలు, దుస్తులు, బూట్లతో పాటు ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్ వంటి అనేక వస్తువులను చైనా ఎగుమతి చేస్తుంది. నిజానికి కరోనా మహమ్మారి తర్వాత చైనా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అంతలోనే ఎర్ర సముద్రంలో సంక్షోభం ఏర్పడడంతో చైనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఎగుమతులు ఆయా దేశాలకు వెళ్తేనే పరిశ్రమలు పనిచేస్తాయి. పరిశ్రమలు నడిస్తేనే కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అప్పుడే చైనా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఒకవేళ ఎర్ర సముద్రం సంక్షోభం కొనసాగితే ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, భారత్ వంటి దేశాల కంటే ఎక్కువగా చైనానే నష్టపోతుంది. దేశంలోనూ అశాంతి పెరిగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారు. ప్రజలు తిరగబడతారన్న భయంతో ముందే దేశవ్యాప్తంగా ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. కానీ ప్రజలు ఎన్నాళ్లని సైలెంట్గా ఉంటారు అన్నదే ఇప్పుడు అధ్యక్షుడు జిన్పింగ్ను వణికిస్తోంది.